ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అందుకు యేసు వారితో ఇట్లనెను. స్వయంగా యేసయ్య గారే తన శిష్యులతో చెప్పిన మాట. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నిజమే, వారిలో విశ్వాసం కొదువుగా ఉన్నదేమో. అందుకే ఆయన తన శిష్యులకు ఇలాగున చెప్పసాగారు. ఆయనతోనే ఉంటూ ఆయన చేస్తున్న కార్యములను చూస్తూ కూడా వారిలో విశ్వాసం సన్నగిల్లిపోయిందేమో. కనుకనే ఏ విషయంలో అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచుడని సెలవిచ్చారు. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. నిజమే, దేవుణ్ణి నీకు ఏమి అవసరమని అడుగుతావో నీవు అడగక ముందే నీ తలంపు నీ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. నీవు అడుగునప్పుడు కూడా దానిని తప్పక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే నమ్మకంతో నీవు అడగాలి. యేసయ్య గారు చెప్పారు, నీ హృదయంలో ఏమాత్రం సందేహింపక అడగాలి. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మాలి. విశ్వాసంతో నమ్మికతో ఆ కొండను తీసి సముద్రంలో పడవేయమని అడిగినట్లయితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. పర్వతం లాంటి నీ సమస్యలన్నీ నీ నుండి తీసి పారవేయగల శక్తిమంతుడు. కొన్ని సమస్యలు తీరడానికి 1 గంట సేపు మాత్రమే పట్టవచ్చు. కొన్నింటికి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలే పట్టవచ్చు. అంత మాత్రాన నీవు నీ విశ్వాసం నుండి తొలగిపోకూడదు. దేవుడు నీ కార్యమును నెరవేర్చే పనిలోనే ఉంటాడు అని నీవు గ్రహించి ఆయన ఖచ్చితమైన సమయంలో నీకు సహాయం చేస్తాడు అనే నమ్మికతో, విశ్వాసముతో ఆయన చేసే కార్యముల కొరకు నీవు ఎదురు చూడాలి. అట్టి విధమైన విశ్వాసము మనందరము కలిగి ఉందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయాలను సరిచేసుకొని వారి విశ్వాసాన్ని పరీక్షించుకొని స్థితిని వారికి దయచేయండి దేవా. నమ్మిక విశ్వాసంతో వారి జీవితంలో ముందుకు అడుగులు వేసే కృపను వారికి దయచేయండి. వారు అడిగినప్పుడు సందేహింపక ఏమాత్రము నాయనా నీ మీద భారం వేసే బిడ్డలుగా ఉంచండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలను కోరుతున్నారయ్యా. వారి అవసరతలను, అక్కరతలను సమస్తము ఎరిగిన దేవుడవు, చూచుచున్న దేవుడవు, మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. తగిన సమయంలో వారి అవసరాలను తీర్చండి అయ్యా. వారి అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి నీ నిండైన దీవెనలు అనుగ్రహించి నీ మహిదైశ్వర్యంలో వారిని భద్రపరిచి కాపాడి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.